హర్రర్ సినిమా షూటింగ్ రాత్రి 2 గంటలకు షూట్ నడుస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో కెమెరా ఆన్ చేశాడు కెమెరామ్యాన్. కెమెరా రోలింగ్ యాక్షన్ అనగానే యాక్టింగ్ స్టార్ట్ చేశారు యాక్టర్స్. ప్రక్కనే నీడ కనబడింది కెమెరామ్యాన్కి. అప్పుడే తెల్లని చీరలో ఏదో ఎగురుతూ వస్తున్నట్టు కనబడింది. అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కావున అందరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. హైదరాబాద్ దగ్గర ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా ప్రసిద్ధి చెందినది. పగలు ఇది చాలా అందంగా ఉంటుంది. సినిమా సెట్లు, కోటలు, వీధులు, అడవులు అన్నీ ఒక కలలా ప్రపంచంలా కనిపిస్తాయి. కానీ అక్కడ పనిచేసే కొందరు ఒక విషయం చెబుతారు. రాత్రి 1 గంట తర్వాత అక్కడ కొన్ని ప్రదేశాల్లో ఎవరో కనిపిస్తున్నట్టు, ఎవరో అక్కడ తిరుగుతున్నట్టు, ఎవరో మనల్ని గమనిస్తున్నట్టు ఉంటారు అని చెప్తారు. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు, కానీ చాలామంది ఒకే విధంగా చెప్పారు. తెల్లని చీర వేసుకున్న ఒక మహిళ. ఈ కథ అదే రాత్రి జరిగిన సంఘటన గురించి. ఆ రాత్రి 2019లో ఒక సినిమా యూనిట్ షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చింది. అది ఒక హర్రర్ సినిమా. వాళ్ళు ఒక పాత కోట సెట్ దగ్గర నైట్ షూట్ ప్లాన్ చేశారు. యూనిట్లో మొత్తం 25 మంది ఉన్నారు. డైరెక్టర్ అరవింద్, కెమెరామ్యాన్ రవి, లైట్ బాయ్స్, హీరోయిన్, కొంతమంది ఆర్టిస్టులు. రాత్రి 11 గంటలకు షూటింగ్ మొదలైంది. మొదట అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రాత్రి 12:40 అయ్యేసరికి అక్కడ ఏదో వింత జరిగింది. కెమెరాలో కనిపించిన నీడ. కెమెరామాన్ రవి మానిటర్ చూస్తున్నాడు. అప్పుడే కెమెరా వెనుక ఒక నీడ కదిలింది. మొదట అతను అనుకున్నాడు ఎవరో యూనిట్ మెంబర్ అయి ఉంటారు, కానీ ఆ నీడ చాలా విచిత్రంగా ఉంది. ఆ నీడ మనిషి ఆకారంలో ఉంది, కానీ కాళ్ళు కనిపించట్లేదు. రవి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత రవి అక్కడి నుంచి పారిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత అక్కడ రాజు గట్టిగా అరిచాడు, అక్కడ ఎవరో ఉన్నారు. అందరూ ఆ దిశగా చూశారు. దూరంగా ఒక చెట్టు దగ్గర తెల్లని చీర వేసుకున్న ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. ఆమె జుట్టు ముఖం మీద పడిపోయింది. డైరెక్టర్ అనుకున్నాడు అది షూటింగ్లోని ఆర్టిస్ట్ అయి ఉంటుందని. అతను అరిచాడు, మేడం సెట్ ఇక్కడ ఉంది. కానీ ఆమె కదలలేదు. ఒక్కసారిగా ఆమె నెమ్మదిగా గాల్లో తేలుతూ ముందుకు వచ్చింది. భయంకరమైన నవ్వు. అందరూ షాక్ అయ్యారు. ఎవరూ మాట్లాడలేకపోయారు. ఆమె దగ్గరికి వచ్చి ఒక్కసారిగా భయంకరంగా నవ్వింది. ఆ నవ్వు వినగానే హీరోయిన్ భయంతో కేక వేసింది. అదే సమయంలో అన్ని లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. చుట్టూ పూర్తిగా చీకటి. ఎవ్వరికీ కనబడతలేరు. ఆ సమయంలో ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. మా ప్రాణాలు గాల్లో కలిసిపోనాయే అనుకున్నారు. కానీ ఆ చీకటిలో అడుగుల శబ్దం వస్తూనే ఉంది. చీకటిలో ఒక శబ్దం వినిపించింది, టక్ టక్ టక్. అది ఎవరో నడుస్తూ ఉన్నట్టు ఉంది. కానీ ఆ అడుగుల శబ్దం చాలా దగ్గరగా వినిపిస్తోంది. కెమెరామాన్ రవి టార్చ్ ఆన్ చేశాడు. టార్చ్ లైట్ ముందుకు పడింది. అక్కడ ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. హీరోయిన్కు జరిగిన సంఘటన గురించి. అప్పుడే హీరోయిన్ ఒక్కసారిగా నేలపై పడిపోయింది. ఆమె స్పృహ కోల్పోయింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె స్పృహలోకి వచ్చింది. ఆమె చెప్పిన మాటలు అందరినీ షాక్ చేశాయి. ఆమె చెప్పింది అందరూ విని షాక్ అయిపోయారు.
అప్పుడు హీరోయిన్ చెప్తుంది ఏంటంటే, ఆ మహిళ నా దగ్గరకు వచ్చి నా చెవిలో ఒక మాట చెప్పింది. డైరెక్టర్ అడిగాడు భయంతో, ఏమని చెప్పింది? హీరోయిన్ వణుకుతూ చెప్పింది, ఇది మా స్థలం, మీరు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ మీరు ఉన్నారే అనుకోండి, ఒక్కరు కూడా బతికి బయట పడలేరు అని చెప్పింది. అప్పుడే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ చెప్పిన రహస్యం విని అందరూ ఇంకా షాక్ అయిపోయారు. ఆ రాత్రి సెక్యూరిటీ గార్డ్ రమేష్ యూనిట్ సభ్యులను పక్కకు తీసుకెళ్లాడు. అతను నెమ్మదిగా చెప్పాడు, ఈ ప్రాంతం చాలా కాలం క్రితం ఒక యుద్ధ భూమి. చాలామంది ఇక్కడ చనిపోయారు. ఇక్కడ రాత్రిపూట చాలామంది యొక్క ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, గాల్లో ఎగురుతూ ఉంటాయని. మరియు ఇక్కడ కొంతమంది చెప్తుంటారు ఏంటంటే, ఆ ఆత్మలు ఇంకా ఇక్కడే ఉన్నాయని. అతను ఇంకా చెప్పాడు, ప్రత్యేకంగా ఒక మహిళ ఆత్మను చాలామంది చూశారు అని చెప్తారు. సెక్యూరిటీ గార్డ్ ఈ యూనిట్ సభ్యులతో చెప్పారు. చివరి రాత్రి యూనిట్ చివరి రోజు షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించారు. రాత్రి 2 గంటలకు చివరి సీన్ షూట్ చేస్తున్నారు. అప్పుడే కెమెరా మానిటర్లో మళ్ళీ ఆ మహిళ కనిపించింది. ఈసారి ఆమె కెమెరా వైపు నెమ్మదిగా వస్తుంది. రవి కెమెరా జూమ్ చేశాడు. ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆమె ముఖం కోపంతో ఉంది. చివరి మాట ఆమె కెమెరా దగ్గరకు వచ్చి ఒక్క మాట చెప్పింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీరు ఇక్కడే ఉంటారు, నాతో పాటే ఉంటారు అని చెప్పింది. అంతే, కెమెరా ఒక్కసారిగా ఆఫ్ అయింది. అన్ని లైట్లు ఆఫ్ అయ్యాయి. కొన్ని సెకండ్ల తర్వాత లైట్లు మళ్ళీ ఆన్ అయ్యాయి, కానీ ఆ మహిళ కనిపించలేదు. ముగింపు. ఆ సంఘటన తర్వాత ఆ యూనిట్ వెంటనే షూటింగ్ ఆపి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి వెళ్ళిపోయిందని అంటారు. కానీ అక్కడ పనిచేసే కొందరు ఇప్పటికే చెబుతారు, రాత్రి 1 గంట తర్వాత తెల్లని చీర వేసుకున్న ఒక మహిళ ఇంకా అక్కడే తిరుగుతూ ఉంటుందని. అది నిజమా లేక కేవలం ఒక కథ మాత్రమేనా? ఆ రహస్యం ఇంకా ఎవ్వరికీ తెలియదు. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రస్తుత పరిస్థితి. వేల ఎకరాలలో నిర్మితమైన అందమైన ఫిల్మ్ సిటీకి వేలాది మంది విదేశాల నుంచి వస్తూ ఉంటారు. షూటింగ్ జరుగుతూ ఉంటాయి. చాలామంది రాత్రిపూట అక్కడే ఉంటారు. కానీ వారికి ఎవ్వరికీ కూడా ఎలాంటి సన్నివేశాలు ఎదురు కాలేదంటారు. నేను కూడా 2023లో అక్కడికి వెళ్ళాను, కానీ నాకు అలా ఏమీ అనిపించలేదు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఇది కథనా నిజమా? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.